ఫ్రెండ్స్, పెద్ద నీటి గుండం మనం చూస్తుంది. ఈ నీటి గుండంలో చాలా నీళ్లుంటాయి. నీళ్ళు ఎప్పుడు ఇలానే ఉంటాయంట. ఇంకే పోవంట వాటరు. ఎనీ టైం వాటర్ ఉంటాయి. ఈ నీటి గుండం మధ్యలో శివలింగం ఉంటుంది. చూడండి, మొత్తం నీళ్ళే. ఈ నీళ్ళల్లో కొంచెం దూరం వెళ్తే శివలింగం ఉంటుంది. చాలా పెద్ద కొలను మధ్య దారిలో ఉంటుంది. చూడండి, చాలా వాటర్ ఉంటాయి. బాగుంది. శివుని దర్శించుకోండి. కొలను మధ్యలో శివలింగం దర్శించుకోండి. వాటర్ ఎనీ టైం ఫుల్గా ఉంటాయంట. చూడండి, కొలను వాటర్తో నిండుగా ఉంది. బాగుంది కదా. ఎప్పుడు ఎనీ టైం వాటర్ అలానే ఉంటాయంట, అసలు ఇంకిపోవంట. చూడండి, చాలా వాటర్ ఉన్నాయి కదా. కనీసం ఏ టైంలో కూడా అసలు వాటర్ ఇంకిపోవంట, అంతే ఉంటాయంట. చుట్టూ కొలను మధ్యలో శివలింగం ఉంటుంది. ఇక్కడ చూడండి, గణపతిని దర్శించుకోండి. ఇక్కడ వచ్చేసి గరుత్మంతుని విగ్రహం. గరుత్మంతుని విగ్రహం కనిపిస్తుంది కదా. అసలు ఏ శివాలయంలో గరుత్మంతుని విగ్రహం ఉండదు, ఈ టెంపుల్లో కనిపిస్తుంది. చాలా అద్భుతం. చూడండి, ఇవి వచ్చేసి సత్రాలు. అంటే అప్పట్లో టెంపుల్కి వచ్చిన వాళ్ళకి షెల్టర్లా ఉండేయంట ఈ సత్రాలు. పక్కనే శివుని టెంపుల్, అటు సైడ్ ఏమో శివుని టెంపుల్, ఇటేమో సత్రాలు. ఇక్కడ మధ్యలో ఏమో శివుని టెంపుల్, ఇవేమో సత్రాలు. ఇటు సైడ్ ఏమో టెంపుల్. ఆ టెంపుల్కి కొంచెం పైకి వెళ్తే టెంపుల్కి బ్యాక్ సైడు కొలను ఉంది. హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ఒక దట్టమైన అడవి ఉంది. ఈ అడవిలో రాముడు ప్రతిష్ఠించిన శివలింగం కూడా ఉంది. ఇక్కడ ఒక నీటి గుండం, ఆ నీటి గుండం మధ్యలో ఒక శివలింగం కూడా కనిపిస్తుంది. ఈ దామగుండం రామలింగేశ్వర స్వామి టెంపుల్ హైదరాబాద్కి 75 కిలోమీటర్స్ దూరంలో, వికారాబాద్ నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ టెంపుల్ గురించి స్టోరీ తెలుసుకుందాం. స్కంద పురాణంలో రాసి ఉంది. త్రేతాయుగంలో ఇక్కడ ఋషులు ఇక్కడే తపస్సు చేస్తూ ఉండేవారంట. ఈ అడవిలో అయితే అదే సమయంలో రాముడు కూడా ఈ దారిలోనే వెళ్ళాడంట. విమానముకుని ఆ రాముణ్ణి చూసి నమస్కారం చేశాడంట. ఆ తర్వాత రాముడు, నీకు ఏమి వరం కావాలి కోరుకో అంటే, ఎప్పటి నుంచో ఇక్కడ శివారాధన చేస్తున్నాను స్వామి, కానీ నాకు ఇక్కడ ఎలాంటి విగ్రహం లేదు అని చెప్పాడంట. ఆ తర్వాత రాముడు తనకు ఒక సైకత లింగాన్ని చేసి ఇచ్చాడంట. అప్పటి నుంచి కొన్ని వేల సంవత్సరాలు ఆ శివలింగాన్ని పూజిస్తూ ఉన్నారంట. మళ్ళీ త్రేతాయుగం అయిపోయింది, కలియుగం స్టార్ట్ అయింది. అయితే కలియుగం స్టార్టింగ్లోనే ఇక్కడ ఉండే దామన్ గుండం అనే ఇద్దరు రైతులకి ఇక్కడ పొలం దున్నేటప్పుడు శివలింగం దొరికిందంట. వీళ్ళ పేర్ల మీదనే ఈ టెంపుల్కి దామగుండం అనే, అంటే దామగుండం రామలింగేశ్వర స్వామి అనే ఆలయం పేరు వచ్చింది. చూడండి, లోపలికి వెళ్ళి చూస్తే ఇవన్నీ పురాతనమైన స్తంభాలు. రాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఉంది. చూడండి, చాలా బాగుంది టెంపుల్. స్వామివారిని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఫ్యామిలీతో వచ్చి విజిట్ చేయండి. చాలా బాగుంది టెంపుల్. స్వామివారిని దర్శించుకోండి. ఇవి అప్పటి టెంపుల్లో పురాతనమైన స్తంభాలు. చాలా బాగున్నాయి కదా. చూడండి, స్వామివారిని దర్శించుకోండి.